ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని. సో ఈరోజు చాలా క్వశ్చన్స్ మనకి ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు. సో దాంట్లో ఈరోజు మళ్ళీ మనం పిక్ చేసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, లివర్ ఎలా క్లీన్ చేయాలి, కాలేయాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలి, లివర్ డిటాక్సిఫికేషన్ మీద ఒక ట్రెడిషనల్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నన్ను చాలామంది అడగడం జరిగింది. సో ఈరోజు నేను మంచి విషయాలు నేను షేర్ చేసుకోబోతున్నాను. సో లివర్ అనేది మనము అంటే గుండె తర్వాత ఏదైనా చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే లివర్ అండి. సో లివర్ అనేది చాలా 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 మనము తినే ఫుడ్ కానీ, మన స్ట్రెస్ కానీ, మన డైట్ కానీ ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందండి. అండ్ మన శరీరంలో ఉన్న మెటబాలిజం మొత్తం కూడా కంట్రోల్ చేయాల్సిన ఏకైక ఆర్గన్ లివర్. అంటే లివర్ మెటబాలిజం అంటే ఏంటంటే బాడీలో శరీరంలో ఉన్న మలినాలని ఎప్పటికప్పుడు బయటికి పారదోలే ప్రక్రియనే మనం మెటబాలిజం అంటాం. సో మన శరీరంలో ఒకవేళ మెటబాలిజం స్లో అయిందనుకోండి, చాలా రకాల మెటబాలిక్ డిసార్డర్స్ మన బాడీలో డెవలప్ అవుతూ ఉంటాయి. మెటబాలిక్ డిసార్డర్స్ అంటే మనకి గుండెకి సంబంధించిన సమస్యలు రావచ్చు, ఆర్థరైటిస్లు రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఎన్నో రకాల జీవనశైలి వ్యాధులకు మనం గురయ్యే అవకాశం ఉంటుంది. సో లివర్ డిటాక్సిఫికేషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. లివర్ని మనం ఎలా రోజువారీగా మనం ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద ఈరోజు మనం చర్చించబోతున్నాం. సో లివర్కి మనం చూసుకుంటే ఎలా హాని జరుగుతుంది అనేది చూసుకుంటే మన డైట్, మన లైఫ్ స్టైలే మేజర్గా. అంటే టైంకి తినకపోవడము, అండ్ ఇంకొక విషయం ఏంటి, టైంకి పడుకోకపోవడము, సరైన నిద్ర లేకపోవడము, అండ్ విషపూరితమైన మెడిసిన్స్ కానీ, ఆహారం కానీ ఎక్కువగా సేవించడం, ఇవే ఎక్కువగా మనకి డ్యామేజ్ కలిగిస్తున్న హ్యాబిట్స్ అండి. వీటిని మనం ఫస్ట్ మార్చుకోవాలి. సో ఫస్ట్ మనము లివర్ అంటే ఒక ట్రెడిషనల్ మెడిసిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే లివర్ ఎక్కువగా పనిచేసే టైము మనం నిద్రలో ఉన్నప్పుడు. మనం ఎప్పుడైతే నిద్రపోతామో లివర్ పూర్తిగా మీకు రికవరీ ప్లానింగ్, అంటే నెక్స్ట్ డే మీ బాడీ ఎలా వర్క్ చేయాలనేది ప్లానింగ్, బ్లడ్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, బాడీ మెటబాలిజం అంతా మెయింటైన్ చేయాల్సిన టైం అది. సో చాలామంది ఏంటి, ఆల్కహాల్ తాక్కుంటూ లివర్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా నిద్రపోకుండా దాని పని చేసుకోనియకుండా, సో దానివల్ల మెల్లిగా ఫ్యాటీ లివర్ డెవలప్ అవ్వడం, దాని మీద టాక్సిక్ పొర అంతా మనం తినే విష పదార్థాలన్నీ అది అంతా గ్రహించి ఫ్యాటీ లివర్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా లివర్ సిరోసిస్ కూడా దారితీస్తుంది. అంటే లివర్ పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉందండి. సో ఫస్ట్ మనం టైంకి నిద్రపోవడం ఇంపార్టెంట్. అండ్ ఈ ఆల్కహాల్ ఇలాంటివి ఏమైనా హ్యాబిట్స్ ఉంటే డెఫినెట్గా అది తొందరగా ఆపేసేయడం మంచిది. అండ్ ఒకవేళ మీరు ఆపేయలేకపోతే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఈవెన్ ఆల్కహాల్ ఎడిక్షన్, మీరు నన్ను సంప్రదించండి, పూర్తిగా ఆపించే బాధ్యత నాది, ఒకవేళ మీకు మీరు మానుకోలేని పరిస్థితి ఉంటే. సో అలాగే మనం టైంకి పడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 9 to 10 లోపు పడుకోలేదనుకోండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంది. లేట్గా పడుకున్నాం అనుకోండి, అంటే 11 తర్వాత పడుకున్నాం అనుకోండి, గ్యాల్ బ్లాడర్ డిస్టర్బ్ అవుతుంది. గ్యాల్ బ్లాడర్ డిస్టర్బ్ అయినా లివర్ని అది డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఇంకా లేట్గా 1 o'clock అట్లా పడుకునే వాళ్ళం అయితే లివర్ డైరెక్ట్గా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో లివర్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షన్లో ఉంటుంది. సో టైంకి పడుకునేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మీకు కూడా చాలా మంచిది. ఎందుకంటే శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ అది రెడీగా బాడీలో నుంచి బయటికి పారదోలడానికి రెడీగా ఉంటుంది. సో మార్నింగ్ ఆన్ టైం లేవలేదనుకోండి, ఆ విష పదార్థాలన్నీ శరీరంలోనే పేరుకొని పోతూ ఉంటాయి. సో దానివల్ల పూర్తి ఇవాక్యుయేషన్ అనేది కూడా జరగకుండా అది లివర్ మీద మళ్ళీ టాక్సిక్ బర్డన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మార్నింగ్ లేవడం కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానివల్ల మీరు లేచి చూడండి, మార్నింగ్ ఫాస్ట్గా మీ మోషన్స్ అనేవి చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అదే మీరు లేట్గా లేసే వాళ్ళకైతే కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ లేవడం కూడా అంతే ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ వీట్ గ్రాస్ లేదా యాపిల్ సీడర్ వెనిగర్ సేవించడం చాలా మంచిది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో యాపిల్ సీడర్ వెనిగర్ కానీ, లేకపోతే వీట్ గ్రాస్ మన పౌడర్ కానీ, లేదా అప్పుడప్పుడు తేనె, నిమ్మకాయ కానీ, ఇవి మనం రెగ్యులర్గా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. ఎందుకంటే అది మన శరీరాన్ని క్లీన్ చేయడమే కాకుండా, మన శరీరంలో ఉన్న యాసిడ్స్ని కంట్రోల్ చేయడమే కాకుండా, మన లివర్ని కూడా క్లీన్ చేసే అవకాశం ఉంటుందండి. సో దానికి పేరుకుపోయిన మలినాలు కానీ, టాక్సిక్ ఎలిమెంట్స్ కానీ అది క్లీన్ చేయడానికి చాలా సహాయపడుతుంది. అర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ ఇవ్వడం ద్వారా డైరెక్ట్గా లివర్కే
అబ్జర్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా లివర్ డిటాక్సిఫికేషన్కి హెల్ప్ అయ్యే ఫుడ్. అండ్ ఇంకా దానికి తోడు మన బ్రేక్ఫాస్ట్లో కూడా ఇప్పుడు మార్నింగ్ 4 o'clock నుంచి మధ్యాహ్నం 12 o'clock వరకు మన ఆర్గన్స్ అన్నీ కూడా క్లీనింగ్ సైకిల్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది, బాడీని క్లీన్ చేసుకునే ప్రక్రియ. సో మనం కూడా మన మైండ్ సెట్ చూసుకోండి, స్నానం కూడా చేయాల్సింది మనం మార్నింగే, మోషన్ పోవాల్సింది మార్నింగే, ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా మార్నింగే. అలాగే అవయవాలు కూడా క్లీనింగ్ ప్రాసెస్లో ఉంటే మనం ఏమో ఇడ్లీ వడ దోశ అలాంటివి ఇచ్చేసి మళ్ళీ దాన్ని పాడు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇల్లు తల్లి కష్టపడి ఇల్లంతా క్లీన్ చేస్తుంటే పిల్లలు పాడు చేస్తున్నట్టు, అలాగే మాది శరీరం ఏమో క్లీన్ చేసుకునే మోడ్లో ఉంది, మీరేమో దానికి అనవసరమైన టిఫిన్స్ ఇచ్చేసి దాన్ని పాడు చేస్తున్నాం. సో మీరు తినకున్నా పర్వాలేదు, అంటే కొంతమంది ఫాస్టింగ్ చేస్తుంటారు కదా, అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేసినా మంచిదే, దానివల్ల కూడా క్లీనింగ్ ప్రాసెస్ ప్రమోట్ అవుతుంది ఆటోఫేకి ద్వారా. లేదా ఫ్రూట్స్ ఇచ్చినా పర్వాలేదు. ఫ్రూట్స్ కూడా రోజు ఒకే రకమైన ఫ్రూట్స్ కాదండి, ఇవాళ తిన్న ఫ్రూట్ రేపు తినకండి. సో ఫ్రూట్స్ అన్ని రకాలుగా బాడీకి పోషకాలు ఇచ్చుకుంటూనే, మైక్రోన్యూట్రియంట్స్ ఇచ్చుకుంటూనే క్లీన్ చేసే ప్రక్రియ దాంట్లో ఉందండి. అలాగే సో మార్నింగ్ ఒక 2 servingsలో ఫ్రూట్స్ తినండి. 7 to 8 లోపు ఒకసారి ఫ్రూట్స్ తినండి, మళ్ళీ 9 to 10 లేకపోతే 10 to 11 మధ్యలో లైట్గా ఫ్రూట్స్ తినండి. ఎందుకంటే ఫ్రూట్స్ గంటన్నరలోనే అరిగిపోయి క్లీన్ చేసేస్తుంది కాబట్టి. సో మీరు కొంచెమే నెంబర్ ఆఫ్ టైమ్స్ తినడం బెస్ట్. అండ్ లంచ్కి ముందు, డిన్నర్కి ముందు డెఫినెట్గా ఒక 100 grams సలాడ్స్ తినడం కూడా అలవాటు చేసుకోండి. ఫుడ్ ద్వారా వచ్చే చేకూరే ఆమ్లాలు, ఫుడ్ ద్వారా వచ్చే మలినాలను కూడా ఎప్పటికప్పుడు పారదోలుతుంది. జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. జంక్ ఫుడ్ వల్ల కూడా మనకు చాలా టాక్సిక్ ఎలిమెంట్స్ వస్తుంది. మెడిసిన్స్ అనేవి ఇప్పుడున్న సమాజంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది అదే, అనవసరంగా యాంటీబయాటిక్స్, అనవసరంగా స్టెరాయిడ్స్, అనవసరంగా ఏ మందులు కూడా వాడకండి. మీరు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ని సంప్రదిస్తే మెడిసిన్స్ ఫ్రీ, అంటే మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మీకు ఆహారం ద్వారా, ఔషధ మొక్కల ద్వారా, లేదా కొంచెం ఎక్కువ తీవ్రంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే శస్త్రచికిత్సలు లేకుండానే, 95% శస్త్రచికిత్సలు లేకుండానే పూర్తిగా మీ శరీరాన్ని మేము నయం చేసే అవకాశం ఉంటుంది. చాలా మటుకు సర్జరీస్ లేకుండానే చేస్తాం. సో డెఫినెట్లీ ఏ ట్రీట్మెంట్ అయినా కూడా మీకు హానికరంగా ఉంది కాలేయంకి అనేది నేను చెప్పడానికి పోతున్నాను. సో అలాంటి హానికరమైన వైద్యాలు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఇవ్వకండి, ఎక్సెప్ట్ మెడికల్ ఎమర్జెన్సీస్లో. సో హానికరమైన వైద్యం, హానికరమైన ఆహారం ఏవి ఇవ్వకుండా మనం ఇలాంటి మంచి దినచర్యలు పాటిస్తే మీ కాలేయం ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది, అది పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుతుంది. సో అందరికీ మంచి అవగాహన వచ్చిందని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ డాక్టర్ సాగర్.